చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హయాంలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి దుయ్యబట్టారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి కన్నపల్లి వద్ద గల తన నివాసంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గత బుధవారం తుమ్మలగుంట వద్ద మఠం భూములు ఆక్రమించుకున్నారని, పేదలను ఉన్నఫలంగా ఖాళీ చేయించడానికి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అత్యుత్సాహం చూపించిన విషయం విదితమే. పేదల పక్షాన పులివర్తి నాని నిలబడతారు అన్న నెపంతో హౌస్ అరెస్ట్ చేశారు. బాధితులకు అండగా నిలబడటానికి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అక్కడకు చేరుకోగా పోలీసులు దురుసుగా ప్రవర్తించి పులివర్తి సుధారెడ్డిని, వారి మద్దతుదారులను సంఘటనా స్థలం నుండి అమానుషంగా నెట్టివేశారు. ఆ సమయంలో పులివర్తి సుధారెడ్డి కాలుకు ఫ్రాక్చర్ అయింది. పోలీసు వారు ఓవర్ యాక్షన్ తట్టుకోలేక మనస్తాపానికి గురై పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మఠం భూములు బాధితుల పక్షాన నిలబడ్డం ఒక నేరమా అని ప్రశ్నించారు. మహిళ అనే స్పృహను సైతం కోల్పోయి నాపై పోలీసులు జులుం చూపించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహించారు. ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి, రేణిగుంట సిఐ మల్లికార్జున్ రెడ్డిలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గల స్వామి భక్తిని చాటుకున్నారని తెలిపారు. నాపై అప్రజాస్వామ్యకంగా అమానుషంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. మహిళలకే రక్షణ లేకుండా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీని కలిసి వీరిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సో వారం రోజుల్లో పెయింట్స్ వేసి అంటే డైవర్ట్ కూడా అవుతుంది ఇష్యూ. కానీ నేను చెప్పడం ఏంటంటే దామినీలో ఈ సమస్య, సో దాన్ని చూడడానికని వెళ్ళా, వాళ్ళని అందరూ తీసుకొని కలెక్టర్ గారికి వెళ్ళా. నాకు అప్పుడు ఆ సమస్యలు ఉన్నప్పుడు నాకు ఏం జరుగుతుందో కూడా నేను చూడలేదేమో. నేరుగా ఇది కూడా ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున అవన్నీ చేసి 3వ రోజు డ్రామా వేస్తున్నారు. అప్పుడు నాని గారిని ట్రోల్ చేశారు కదా, ఏంటి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఏమీ లేకుండా మేకప్ వేసి దెబ్బలు తగిలినట్లు పెట్రోల్ వేసుకొని అంతా ఆయన ప్రాణం పోయే పరిస్థితికి వస్తే